హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ చేతక్ C2501 ఈ ఎంట్రీ లెవెల్ లో బడ్జెట్ లో దొరికే ఎలక్ట్రిక్ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాము. ఈ స్కూటీ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బజాజ్ చేతక్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, మిడ్ రేంజ్ నుంచి ఫ్లాగ్షిప్ లెవెల్ వరకు. ఆ మోడల్స్లోని C2501 ఒకటి. ఇదేంటంటే చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటుంది C2501 అనేది. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీని మీరు టోటల్గా 6 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ కూడా రియాలిటీలో చూడడానికి బాగానే ఉంది. చాలా మంచి మంచి కలర్స్ ఇచ్చారు కాబట్టి మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీ నియో క్లాసికల్ డిజైన్లో అయితే ఉంది. స్కూటీ ఏంటంటే చాలా కాంపాక్ట్గా, షార్ట్గా, స్లిమ్మీగా, చూడడానికి చాలా బాగుంది, క్యూట్గా. ఈ స్కూటీ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ పీపుల్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు యూత్ అయినా, లేడీస్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, ఎవరైనా సరే ఈ స్కూటీ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లుకింగ్ పరంగా స్కూటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్సనల్గా నాకైతే బాగా నచ్చింది ఈ స్కూటీ డిజైన్. చాలా మంచిగా డిజైన్ చేసింది బజాజ్ కంపెనీ. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ క్వాలిటీ అయితే అంత గ్రేట్గా లేవు, యావరేజ్గానే ఉన్నాయి. అలానే హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ అనేవి నార్మల్వే ఇచ్చారు. అలానే హెడ్ లైట్ పైన ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ప్లాస్టిక్ ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. డిఆర్ఎల్ కూడా ఉంది. హెడ్ లైట్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది, చిన్నగా. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఆ ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది. జనరల్గా ఈ స్కూటీ ఏంటంటే సిటీ పర్పస్కి ఉపయోగపడుతుంది కాబట్టి మనకి సిటీ కండిషన్స్కి లైటింగ్ అనేది ఎనఫ్ బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్గా సిగ్నల్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇవి ఎల్ఈడి లైట్సే. బట్ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు, స్కిప్ చేసేసారు. హజార్ లైట్స్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ ఈ కింద ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా మెటలే ఇచ్చారు. ఇది ఫైబర్ కాదు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అలానే మిడిల్లో పియానో బ్లాక్ ఫినిషింగ్లో రఫ్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. ఇది కొద్దిగా చూడడానికి ఆడ్గా కనిపిస్తుంది. ప్లెయిన్ టైప్లో ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఇంకా కింద చిన్నగా సిల్వర్ కలర్లో చేతక్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు, ఇది మెటల్ కాదు. అలానే స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 80/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. 12 ఇంచ్ వీల్ కాబట్టి కంఫర్ట్ బాగానే ఉంటుంది. బట్ టైర్ ఏంటంటే మరీ స్లిమ్మీ టైర్ ఇచ్చారనమాట. అంటే ఈ స్కూటీ క్యారెక్టర్కి ఈ స్లిమ్మీ టైర్స్ సూట్ అవుతాయి. ఎందుకంటే కొద్దిగా డీసెంట్ స్పీడ్ వెళ్ళాలన్నా, రైడింగ్ రేంజ్ కూడా మంచిగా రావాలన్నా ఈ టైర్సే ఉండాలి. అలానే ఇంకా ఎలవల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, ఫ్లవర్ టైప్లో. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ డిస్క్ ఇచ్చారు 190 mm సైజ్లో. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. ఈ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని మీద వర్క్ అవుతాయి బ్రేక్స్ అనేవి. డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ బయట అయితే బాగానే ఉంటుంది. అలానే బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఫోక్స్ పైన ఫైబర్ కవర్స్ ఇచ్చారు. మధ్య ప్రొటెక్షన్ వైజ్ బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ మోడ్ బటన్ ఇచ్చారు. డ్రైవ్ బటన్ ఉంది, రివర్స్ మోడ్ బటన్ ఉంది, న్యూట్రల్ బటన్ కూడా ఉంది. ఇవేంటంటే కొద్దిగా యూనిక్గా డిజైన్ చేశారు, బాగుంది ఇది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్ బటన్, హార్న్ బటన్, హై బీమ్, లో బీమ్ ఇచ్చారు. పాజింగ్ బటన్ లేదు. స్విచెస్ క్వాలిటీ అయితే పర్లేదు. అలానే స్కూటీలో హ్యాండిల్ బార్ వచ్చేసి క్లోజ్డ్ హ్యాండిల్ బారే ఉంటుంది. జనరల్గా అన్ని స్కూటీస్లో ఉండే విధంగానే సేమ్ హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంటుంది హ్యాండిల్ కంఫర్ట్ అనేది. అలానే ఇప్పుడు మనం కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సీడీ కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు. అందుకే మీకు ఫోటోలో ఈ కన్సోల్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కన్సోల్ చూడడానికి ఫుల్గా కలర్ఫుల్ లెటర్స్తో ఉంటుంది. ఈ కన్సోల్లో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. సాంగ్స్ని మీరు మీకు నచ్చినట్టుగా బ్రౌజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఇవన్నీ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అలానే టైం ఇచ్చారు. బ్యాటరీ టెంపరేచర్ ఇండికేషన్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, రైడింగ్ రేంజ్ చూపిస్తుంది, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. అలానే ఓడాన్ ట్రిప్ మీటర్స్ అని చెప్పి చాలా ఫీచర్స్ ఇచ్చారు. కన్సోల్కి రైట్ అండ్ లెఫ్ట్ కూడా ఇండికేషన్ లైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఈ కన్సోల్లో ఫీచర్స్ అయితే డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు కాబట్టి ఈ స్కూటీలో కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి.
నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా రైట్ అండ్ లెఫ్ట్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇదొక గుడ్ థింగ్. రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ క్యారీ చేసుకోవచ్చు. రైట్ సైడ్ గ్లో బాక్స్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, ఇదొక గుడ్ థింగ్. అలానే మిడిల్లో క్యారీ కూడా ఇచ్చారు, చిన్న చిన్న ఐటమ్స్ మీరు హ్యాపీగా రైడింగ్లో క్యారీ చేసుకోవచ్చు. ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీ అనమాట. స్కూటీలో లేజర్ కట్ కీ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి బాగుంది. కీ ప్లేస్మెంట్ అనేది కింద ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్కూటీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు, సీటు కూడా ఎక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ C2501 అని చెప్పి మోడల్ కూడా మెన్షన్ చేశారు. అలానే స్కూటీ ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా బాగానే ఉంది. నేను 5'10" హైట్ ఉంటాను, స్కూటీ పైన కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు నాకు బాగానే అనిపించింది. రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఉన్న బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు, ఇది ఫైబర్ కాదు, ఇది ఒక గుడ్ థింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా గ్రాఫిక్స్ ఇచ్చారు, ఇదేంటంటే ఆ మ్యూజిక్ పోస్ట్ కల్చర్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్గా కొద్దిగా మ్యూజికల్ గ్రాఫిక్స్ను ప్రొవైడ్ చేశారు. ఇక్కడే చేతక్ అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది. అలానే పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, దీన్ని మీరు డిజైన్ వైజ్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అలానే స్కూటీలో నాకు బాగా నచ్చిన ఒక థింగ్ ఏంటంటే డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు, ఇదొక గుడ్ థింగ్. సో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అలానే బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, సేమ్ ఫ్రంట్లో ఇచ్చినట్టుగానే 80/90 12" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. అలానే ఇంకా ఇన్బిల్ట్గా మడ్ ప్రొటెక్షన్ వైజ్ టైర్ యాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫైబర్ టైప్లో. నెక్స్ట్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఐస్ క్యూబ్ టైల్ లైట్ ఇచ్చారు. ఈ టైల్ లైట్ ఏంటంటే చూడడానికి క్యూబుల్ లాగా డివైడే ఉంటుంది, అందుకే ఐస్ క్యూబ్ టైల్ లైట్ అని చెప్పి పేరు పెట్టారు. ఈ టైల్ లైట్ లోపల ఇంటిగ్రేటెడ్గా సిగ్నల్ లైట్స్ కూడా ఉంటాయి, సిగ్నల్ లైట్స్ ఏమీ సపరేట్గా ఉండవు. టైల్ లైట్ సిగ్నల్ లైట్స్ రెండు ఇన్బిల్ట్గానే ఉంటాయి. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. రెడ్ కలర్లో రౌండ్ రిఫ్లెక్టర్స్ను కూడా రైట్ అండ్ లెఫ్ట్ స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ షాక్ అబ్జర్బర్ ఉందన్నమాట. ఈ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డంప్ బ్రేకే ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. సెంటర్ స్టాండ్ కావాలనుకుంటే సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇంకా ఈ స్కూటీని ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ సీట్ కింద ఇచ్చారనమాట. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి 25 లీటర్స్ ఇచ్చారు, జస్ట్ మేనేజ్ చేసుకోవడానికి సరిపోతుంది మనకి డే టు డే లైఫ్లో. బట్ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, స్కిప్ చేసేసారు, బూట్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు, సీట్ కుషనింగ్ కూడా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సీట్ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, హ్యాపీగా మీరు ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రెల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఓవరాల్గా ఈ స్కూటీలో బోత్ రైడర్ పిలియన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, హ్యాపీగా మీరు ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీ సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద మోటార్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో BLDC హబ్ మోటార్ని యూజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ పీక్ పవర్ వచ్చేసి 2.2 kW ఉంటుంది, పీక్ టార్క్ 8 Nm ప్రొడ్యూస్ చేయగలదు. అలానే కంపెనీ క్లెయిమ్ చేసిన IDC రేంజ్ వచ్చేసి 113 km అనమాట. బట్ రియాలిటీలో మీకు ఒక 95 km రేంజ్ అయితే వస్తుంది ఎకో మోడ్లో. అలానే ఈ స్కూటీ టాప్ స్పీడ్ వచ్చేసి జస్ట్ 60 km మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ స్కూటీలో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.5 kW అయితే ఉంటుంది. ఈ స్కూటీని మీరు 0 to 80% ఛార్జ్ చేయాలంటే 2 hours 25 minutes టైం పడుతుంది. అదే 0 to 100% ఫుల్ ఛార్జ్ చేయాలంటే 3 hours 45 minutes ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో ఛార్జింగ్ స్పీడ్ అయితే బాగుందన్నమాట. ఈ స్కూటీలో ప్రొవైడ్ చేసిన ఛార్జర్ కెపాసిటీ వచ్చేసి 750 watts. అలానే ఇంకా ఈ స్కూటీలో ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ అని చెప్పి 2 రైడింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ స్కూటీకి IP67 వాటర్ రేటింగ్ కూడా ఉంది. అలానే హబ్ మోటార్కి మ్యాక్సిమం మడ్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో అడిషనల్గా హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది, గైడ్ మీ హోమ్ లైట్ ఫీచర్ కూడా ఉంది, అలానే స్టాప్ ల్యాంప్ ఫ్లాష్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో ఉన్న ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్కూటీలో లోయెస్ట్ టర్నింగ్ రేడియస్ కూడా ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 107 kgs ఉంటుంది. సో రియాలిటీలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, ఈజీగా ఎవరైనా సరే ఈ స్కూటీని హ్యాండిల్ చేసేయచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm ప్రొవైడ్ చేశారు, ఇదొక గుడ్ థింగ్. సీట్ హైట్ కూడా 763 mm ఉంది. సో ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్కూటీని, ఇదొక గుడ్ థింగ్. ఇంకా రైడింగ్ రేంజ్ గురించి చెప్పే కదా, 95 km రైడింగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అలానే ఈ స్కూటీ డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000 వరకు ఉంటుంది. ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను చెప్తున్నది ఆన్లైన్ ప్రైస్ అనమాట, 1,10,000 వరకు ఉంటుంది. ఇంకా ఈ స్కూటీకి స్టాండర్డ్గా వారంటీ వచ్చేసి 50,000 km వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే 70,000 km అంటే 5 yearsకి 5,990 రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది. ఓన్లీ మీరు బ్యాటరీకి 5 years వారంటీ తీసుకోవాలనుకుంటే 3,390 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది. అలానే ఈ స్కూటీ టెక్ ప్యాక్ లైఫ్ టైం కాస్ట్ వచ్చేసి 3,000 వరకు ఉంటుంది. ఇంకా రోడ్ సైడ్ అసిస్టెంట్ కాస్ట్ వచ్చేసి 1 yearకి 1,099 వరకు ఉంటుంది.
అలానే సెంటర్ స్టాండ్ కాస్ట్ వచ్చేసి 917 రూపీస్ ఉంటుంది. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కాస్ట్ వచ్చేసి 690 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా ఈ బజాజ్ చేతక్ షోరూమ్స్ అయితే మ్యాక్సిమం ఎక్కువే ఉంటాయి. అలానే ఈ స్కూటీ ఏంటంటే బజాజ్ లాంటి పెద్ద బ్రాండ్లో వస్తుంది కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 బజాజ్ చేతక్ C2501 స్కూటీ గురించి. ఈ స్కూటీ ఏంటంటే మెయిన్గా ఎవరికైతే సిటీ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్లో మంచి బిల్డ్ క్వాలిటీతో డీసెంట్ ఫీచర్స్తో ఒక మంచి స్కూటీ కావాలనుకుంటే తెలిసిన బ్రాండ్లో ఈ స్కూటీని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే ఈ స్కూటీలో టాప్ స్పీడ్ కూడా జస్ట్ 60 kmph ఉంటుంది. రైడింగ్ రేంజ్ కూడా 95 kilometers వస్తుంది అనమాట ఈకో మోడ్లో. ఇవి రెండు మీరు చూసుకొని తీసుకోండి. అలానే ఛార్జింగ్ స్పీడ్ అయితే బాగానే ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీ ఏంటంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో సిటీ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి, ఇంటికి ఆఫీస్కి ఇంటికి చిన్న చిన్న లోకల్ పనులు చేసుకోవడానికి ఈ స్కూటీ అయితే బాగుంటుంది. కానీ కొద్దిగా లాంగ్ వెళ్దాం అనుకుంటే ఈ స్కూటీ మీకు పని చేయదు. స్కూటీ లుక్స్ చూడడానికి బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, కంఫర్ట్ బాగానే ఉంటుంది. అలానే ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగుంటుంది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.